నమస్తే K24 న్యూస్. ఎల్లారెడ్డిపేటలో పెద్ద వివాదం. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తుంది. ఎంఈఓ ఆఫీస్ పక్కనే ఓ ఇంట్లో పుస్తకాల డంపు. విద్యార్థులకు అధిక ధరలకు పుస్తకాలను అమ్ముతున్నట్లు DYFI విద్యార్థి నాయకులు పట్టుకున్నారు. మాజీ జెడ్పీటీసీ కార్యాలయం పక్కనున్న షెల్టర్లో పుస్తకాల గోదాం ఏర్పాటు చేసినట్లు సమాచారం. DYFI జిల్లా అధ్యక్షుడు కాంతుల మహేష్ తీవ్రంగా స్పందిస్తూ ఎంఈఓ ఆఫీస్కు దగ్గరలోనే ఇంత పెద్ద అక్రమం జరుగుతుంటే అధికారులకు ఎలా తెలియదు అని ప్రశ్నించారు. గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే పుస్తకాల స్టోర్ను సీజ్ చేయాలి. శ్రీ చైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన విద్యారంగంలోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎంఈఓ ఆఫీస్ కూతవేటు దూరంలో ఈరోజు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పేరుతో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను అమ్ముతా ఉన్నారు. దీనిని మేము గమనించి ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలాంటి పర్మిషన్కి సంబంధించిన పేపర్లు కానీ ఎలాంటివి కానీ లేవు. వాటి మీద మాకు కొన్ని జిరాక్స్ చూపేయడం, దాని మీద అనుమానం ఉంటే జిల్లా మండల ఎంఈఓ అధికారి గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే పొంతం లేని సమాధానం చెప్తా ఉన్నారు. దీని మీద కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. అదే విధంగా అనేక సార్లు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు కొనాలని అమ్ముతా మానసికంగా ఇబ్బంది చేస్తున్న పాఠశాల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని ఈ జిల్లాలో విద్యాధికారులకు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా దీన్ని పట్టించుకోకపోవడం చాలా, దీని వెనుక ఆంతర్యం ఏందని ఈరోజు విద్యాధికారులను మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఉందో శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాలను, ఈ బుక్ స్టాల్ను స్వీచ్ చేయాలి. అదే విధంగా ఈ పాఠశాల యొక్క గుర్తింపు రుజువును రద్దు చేసి కేసులు పెట్టాలని ఈరోజు DYFI పక్షాన కోరుతా ఉన్నాం.